Hello friends, welcome back to Learn with Sasri Media. Previous videos లో డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ అండ్ వెబ్ డిజైనింగ్ ఇంట్రడక్షన్. సో వెబ్ డిజైనింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏమేమి యూజ్ చేస్తాం అనేది మన ట్యుటోరియల్స్లో అనేది డిస్కస్ చేసాం. కమింగ్ టు దిస్ వీడియో, విక్స్ ప్లాట్ఫామ్లో వెబ్ డిజైనింగ్ ఎలా క్రియేట్ చేయాలి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సస్రి మీడియా వెబ్సైట్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ వెబ్సైట్ అనేది టోటల్గా డెవలప్డ్ బై విక్స్ అన్నమాట. సో ఈ విక్స్ ద్వారా ఈ వెబ్సైట్ని డెవలప్ చేశాం. సో ఇక్కడ మీకు స్లైడ్స్ కానీ యానిమేషన్స్ కానీ మెనూ కార్డ్స్ కానీ ఇవన్నీ లాగిన్ ప్యానల్స్ కానీ ఇవన్నీ బై యూజింగ్ విక్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనము డిజైన్ చేసాం. సో ఈ టైప్లో మీరు వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో కంప్లీట్గా అయితే వెబ్సైట్ అయితే డిజైన్ చేయలేము. జస్ట్ వెబ్సైట్కి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్, అకౌంట్ క్రియేషను, దాంతోపాటుగా విక్స్ డాష్ బోర్డ్, తర్వాత వెబ్సైట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను డిజైన్ చేసిన ఈ సస్రే మీడియా వెబ్సైటు అండ్ ఇంకొక వెబ్సైట్ ఉంది rsave.com అని చెప్పి ఈ వెబ్సైటు. సో ఈ వెబ్సైట్స్ అన్ని డిజైన్డ్ బై యూజింగ్ విక్స్. సో ఒకసారి వెబ్సైట్స్ యానిమేషన్స్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. సో ఈ టైప్లో వెబ్సైట్ని మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ని ఫాలో అవటం ద్వారా మీరు ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం విక్స్ని యూజ్ చేసి డైనమిక్ అండ్ స్టాటిక్ వెబ్సైట్, బోత్ డైనమిక్ అండ్ స్టాటిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో ఫస్ట్ మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందులా నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ దాంతోపాటుగా వీడియో ఎడిటింగ్, క్లౌడ్ టెక్నాలజీస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో మన ఛానల్ని తప్పకుండా వాళ్ళకి సజెస్ట్ చేయండి. లెర్న్ విత్ సస్రే మీడియా అని సెట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అనేది యూట్యూబ్లో, గూగుల్లో విజిబుల్ అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను న్యూ అకౌంట్ని క్రియేట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉన్నాయి నాకు. సస్రే మీడియాకి ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనేది ఉంది. సో మీకు బేసిక్ లెవెల్ నుంచి చూపించాలి కాబట్టి న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనము నార్మల్ జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎందుకు కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను క్రియేట్ చేసే వెబ్సైట్ ఆర్ నేను వార్డ్ప్రెస్లో అయినా బ్లాగ్ స్పాట్లో అయినా వీటన్నిటికీ సపరేట్ నా బిజినెస్ అకౌంట్లో చేసుకుంటే ఏంటంటే మొత్తం కంబుల్ అయిపోద్ది. సో దాని గురించి నేను సపరేట్గా జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే డెమో అయితే మాత్రము మీరు ఏదన్నా డమ్మీ మెయిల్స్ తోటి క్రియేట్ చేసుకోండి. వెబ్సైట్స్ ఏదైనా ప్రాక్టీస్ ఓరియంటెడ్గా మీరు చేసుకోవాలనుకుంటే డమ్మీ మెయిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ తోటి ఎగ్జిస్టింగ్ విక్స్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి సైన్అప్ విత్ యువర్ జీమెయిల్తో ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఏంటంటే అందులో మనకి సింక్ అయిపోతాయి డేటా, మనం చేసే డేటా మొత్తం. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. పర్టికులర్గా ఒక మెయిల్ సింక్ చేసుకుంటే మీకు క్రోమ్కి మీరు లాగిన్ చేసిన అకౌంట్స్ మొత్తం అందులోకి సింక్ అవుతాయి కాబట్టి, ఆ మెయిల్లోకి సింక్ అవుతాయి కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీ బిజినెస్ మెయిల్స్లో డెమోస్ అనేవి పెట్టుకోవాలండి ఇప్పుడు. సో ఇక్కడైతే నేను డెమో మెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లైక్ లెర్న్ విత్ సస్రే మీడియాకి సంబంధించిన మెయిలే క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా మెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేస్తున్నాను, మన జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి విక్స్ అని సెర్చ్ చేయండి. లైక్ గూగుల్లోకి వెళ్ళేసి విక్స్ అని సెర్చ్ చేయండి. సో ఇది అనేది వెబ్ డెవలప్మెంట్ కంపెనీ. సో ఇందులో మనము వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్. సో ప్రొఫెషనల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అసలు మీకు జీరో నాలెడ్జ్ ఉన్న ప్రాబ్లం లేదు, మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. సో లెర్న్ విత్ సస్రే మీడియా రీసెంట్గా క్రియేట్ చేసిన మెయిల్ ఐడి అది, దాంతో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది, క్రియేట్ ఫర్ ఏ క్లయింట్, గెట్ స్టార్టెడ్. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ క్రియేట్ ఫర్ ఏ క్లయింట్. ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్, ఐఎమ్ వర్కింగ్ అట్ అన్ ఏజెన్సీ, ఏదైనా పర్లా, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీకు వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఆర్ యూ క్రియేటింగ్. ఫస్ట్ అయితే మనము స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. స్టాటిక్ వెబ్సైట్ అంటే బ్లాగ్, ఇన్ ద సెన్స్ న్యూస్ ఆర్టికల్స్ని, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ సంబంధించిన మ్యాటర్స్. సో పేమెంట్ గేట్వేలు అండ్ ప్రోడక్ట్ లిస్టింగ్ లేకపోతే నార్మల్ వెబ్సైట్, అది స్టాటిక్ వెబ్సైట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. పేమెంట్ గేట్వేలు లేకపోతే కస్టమర్
డేటాబేస్ మెయింటైన్ చేయడం వెబ్సైట్స్లో, ఇట్లాంటివి లేకుండా వెబ్సైట్స్లో ఏమైనా ఉంటే జస్ట్ ఆర్టికల్స్ రాయడం, పబ్లిష్ చేయడం, లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ రాయడం, పబ్లిష్ చేయడం, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం నార్మల్గా స్టాటిక్ వెబ్సైట్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు. వారు మీరు ప్రోడక్ట్ లిస్టింగ్ లేకపోతే క్యాటలాగ్ లిస్టింగ్లు ఇట్లాంటివి చేయాలనుకుంటే దాన్ని డైనమిక్ వెబ్సైట్ కిందకి తీసుకోవచ్చు. ఒక కస్టమర్ డేటాబేస్ని మెయింటైన్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక మూవీ టికెట్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్స్, కోర్సుకు సంబంధించిన బ్లాగ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నా దీన్ని మీరు డైనమిక్ వెబ్సైట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను స్టాటిక్ వెబ్సైట్కి వెళ్తున్నాను అండ్ డైనమిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇంకోసారి క్రియేట్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి స్టాటిక్ వెబ్సైట్ చూద్దాం. సో ఇక్కడ బ్లాగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడుగుతుంది బ్లాగ్ కమింగ్ సూనా, ఎంటర్టైన్మెంట్ బ్లాగా, టెక్నికల్ బ్లాగా, పోయిటరీ బ్లాగా, లైబ్రరీ బ్లాగా అని అడుగుతుంది. సో నార్మల్ బ్లాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ చార్ట్ రికమెండెడ్ యాడ్ ఆన్స్ లైక్ చార్ట్ విజిటర్స్ చార్ట్ పాపప్ రావాలా, ఫార్మ్స్ రావాలా అని అడుగుతుంది. జస్ట్ నేను ఏం అవసరం లేదు, నాకు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అసలు జీరో నాలెడ్జ్, అసలు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మనకి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఏ ఎలిమెంట్ దేనికి ఉపయోగపడుద్ది అనేది ఒక నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాం. సో క్రియేట్ యువర్ వెబ్సైట్ విత్ ద విక్స్ ఎడిటర్ అని అడుగుతుంది. ఓకే, షో మీ హౌ అని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మామూలుగా అయితే విక్స్ ఏఐడి అంటే ఇది ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్ బట్టి ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిద్ది. బట్ మనకు కావాల్సింది విక్స్ ఎడిటర్, అంటే స్క్రాచ్ నుంచి అసలు మనకి ఎలాంటి ఎలిమెంట్ ఉండకూడదు, దాని మీద ఎలాంటి హెడ్డింగ్స్ ఉండకూడదు, టైటిల్స్ ఉండకూడదు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉండకూడదు మన బ్లాగ్ మీద. ప్లెయిన్ బ్లాగ్ కావాలి మనకి. ప్లెయిన్ బ్లాగ్ ద్వారా మనం చేసుకోవచ్చు వెబ్ డిజైనింగ్. సో అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఒక నాలెడ్జ్ వస్తుంది, మనకి నచ్చినట్టుగా మనం బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టాటిక్ వెబ్సైట్కి అదే ప్రాసెస్, డైనమిక్ వెబ్సైట్కి అదే ప్రాసెస్. ఇన్ కేస్ మీరు వెబ్ డిజైనింగ్ మీద టైం స్పెండ్ చేయలేను అనుకుంటే మీరు ఏడిఐ విక్స్లోకి వెళ్ళండి. ఏడిఐ విక్స్లో కంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా మీరు ఆటోమేటిక్గా వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీకోసం నేను ఏడిఐ విక్స్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి బై యూజింగ్ విక్స్ ప్లాట్ఫామ్ అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఫర్ నౌ ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయాలి. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పిక్ ద వెబ్సైట్ టెంప్లెట్ అని అడుగుతుంది. సో ప్రస్తుతానికి నాకు టెంప్లెట్ ఏం వద్దబ్బా, జస్ట్ బ్లాంక్ టెంప్లెట్ కావాలి. ఇన్ కేస్ మీరు అది అసలు అవసరం లేదు, నేను టెంప్లెట్స్తోనే వెళ్తాను అనుకుంటే మీకు నచ్చిన టెంప్లెట్ అనేది అక్కడ చూస్ చేసుకొని వెళ్ళచ్చు. సో ఇక్కడ బ్లాంక్ వెబ్సైట్ నుంచే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు బ్లాంక్ వెబ్సైట్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎడిట్, దట్స్ ఇట్. ఓకే, ఇదంతా అయిపోయింది. ప్రస్తుతానికి మనకి విక్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన విక్స్ అకౌంట్లో కూడా మనము బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి, ఈ బ్లాగ్ అనేది క్రియేట్ చేసే ప్రాసెస్లో ముందు డాష్ బోర్డ్ గురించి తెలుసుకోవాలిగా మనం. సో డాష్ బోర్డ్ గురించి తెలుసుకోవాలంటే మీరు మామూలుగా ఎడిటర్ ప్యానల్లో ఉన్నారు, టెంప్లెట్ పికప్ ప్యానల్లో ఉన్నారు. ఇందులో మీరు ఏం చేస్తారు, నార్మల్గా విక్స్ అనేది ఓపెన్ చేయండి. విక్స్ అనేది ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు నార్మల్ విక్స్ అనేది వస్తుంది. సో manage.wix.com అనే ఉంటుంది, ఆ మేనేజ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మనం ఒక బ్లాంక్ పేజ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సబ్ డొమైన్ అనేది క్రియేట్ అయింది, లైక్ learnwithsasrimedia.wix.com మై సైట్. సో దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనం ఇది ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఆ సైట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో నాట్ పబ్లిష్డ్, మనం ఇంకా పబ్లిష్ చేయాలి ఈ వెబ్సైట్ని, ఎందుకంటే మనం ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఈ డెవలపింగ్ స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, మన వెబ్సైట్కి సంబంధించిన నేమ్ ఇవ్వాలి, ఇక్కడ బాడీ ఇవ్వాలి, తర్వాత ఫోటో ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికోసం నేను జస్ట్ సేవ్ మీద క్లిక్ చేశాను. మీరు సేవ్ మీద క్లిక్ చేసిన ప్రాబ్లం లేదు, అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా హిస్టరీ కానీ, సపోజ్ మీరు ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు మిస్ మ్యాచ్ అయ్యింది, ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు, అలాంటప్పుడు మీరు లాస్ట్గా ఎడిట్ చేసిన టెంప్లెట్లోకి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు. వ్యూ సైట్ హిస్టరీ దాంట్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళేసి మీరు లాస్ట్గా ఎప్పుడైతే పబ్లిష్ చేశారో దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. ప్రస్తుతానికి మనకి సైట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, మనం ఏదైతే సైట్ విక్స్ సైట్ ఉందో దాని టెంప్లెట్ బ్లాంక్ టెంప్లెట్ తీసుకున్న తర్వాత మనము సైట్ని సేవ్ చేసాం.
సేవ్ చేసిన తర్వాత మనకి మేనేజ్ విక్స్ డాష్ బోర్డ్లోకి మన సేవ్ చేసిన వెబ్సైట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ సెలెక్ట్ అండ్ ఎడిట్ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నార్మల్గా మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయితే ఇట్లానే చూపిస్తుంది డాష్ బోర్డ్ అనేది. ఇందులో మనము చాలా సైట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు డెమోగా. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇందులో మనము క్రియేట్ న్యూ సైట్లోకి వెళ్ళి ఏడిఐ ద్వారా ఎలా క్రియేట్ అవుతుందో తెలుసుకోవచ్చు. నార్మల్గా టెంప్లెట్స్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని నేను నెక్స్ట్ ఇంకొక 2-3 సైట్స్ అనేవి క్రియేట్ చేసి చూపిస్తాను. సో దాదాపు మనం విక్స్లోనే స్టాటిక్ వెబ్సైట్లు 2 క్రియేట్ చేయాలి. ఏడిఐ ద్వారా ఒకటి, స్క్రాచ్ నుంచి ఒకటి, అండ్ డైనమిక్ ఒకటి, ఏడిఐ ద్వారా ఒకటి, స్క్రాచ్ నుంచి ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. మేబీ ఈ విక్స్ ప్లాట్ఫామ్ మీద దాదాపు ఒక 30 వీడియోస్ దాకా అయితే ఉంటాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి వీటి గురించి. సో మై సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న మేనేజ్ పేజ్లో ఇప్పుడు మనము సెలెక్ట్ చేసుకున్న సైట్ డాష్ బోర్డ్లో ఉన్నాం. ఇక్కడ మన సైట్ డాష్ బోర్డ్ ఇది. సో ఇక్కడ అడుగుతుంది లెట్స్ సెటప్ యువర్ సైట్ అని. లెట్స్ సెటప్ యువర్ సైట్ అని. సో ఇక్కడ రైట్ పోస్ట్లు, పబ్లిష్ యువర్ సైట్, ఇవన్నీ కనెక్ట్ యువర్ డొమైన్, గెట్ ఫౌండ్ ఆన్ గూగుల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలబ్బా. సో ఎడిట్ సైట్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది మన సైట్ ఎలిమెంట్ అనమాట, సైట్ సంబంధించిన ఎడిటర్ ప్యానల్ అనమాట. ఈ ఎడిటర్ ప్యానల్లో మనకి ఇక్కడ యాడ్, ఇక్కడ మెనూస్, అండ్ ఇక్కడ థీమ్ మేనేజర్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, ఇక్కడ యాడ్ యాప్స్, అండ్ మీడియా, స్టార్టింగ్ బ్లాగ్ రైటింగ్ చేయాలనుకుంటే ఇందులోకి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకి కావాల్సిన టూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా అడిషనల్గా ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ ఏంటంటే మనకి మన లేయర్కి సంబంధించినవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టూల్స్ అనే ఆప్షన్ అనేది మనకి అలైన్మెంట్స్ సెట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. లైక్ మీకు సపోజ్ మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్స్ని మీరు అలైన్ చేయలేరు కదా. ఒకేసారి అన్ని ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం అలైన్ అయితే చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ టూల్స్. ఓకే, ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనకి హెడర్ అనేది యాడ్ చేయాలి. హెడర్ అనేది మనము ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మాన్యువల్గా యాడ్ చేయాలనుకుంటున్నాను. మాన్యువల్గా యాడ్ చేయాలంటే ఫస్ట్ మనకి హెడర్లో ఏం కావాలి, మన వెబ్సైట్కి సంబంధించిన నేమ్ అనేది అవసరం. సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను, టెక్స్ట్ తీసుకుంటున్నాను, యాడ్ హెడర్ 1 ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడికైతే వచ్చేసింది. దీన్ని మనము హెడర్లోకి డ్రాగ్ చేస్తున్నాం. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు లెర్న్ విత్ సస్రే మీడియా అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను, హెడర్ ఇస్తున్నాను. లెర్న్ విత్ సస్రే మీడియా అని ఇచ్చాను. ఇక్కడ మీరు లోగో డిజైన్ చేసుకోవాలనుకుంటే నో ప్రాబ్లం, లోగోని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, ఈ బాగా బోల్డ్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా మనకి లెటర్స్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గెట్ టెక్స్ట్ ఐడియాస్ అని అండ్ ఎడిట్ టెక్స్ట్ ఐడియాస్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. ప్రస్తుతానికి మనకి ఎడిట్ టెక్స్ట్ ఐడియాలోకి వెళ్ళండి. ఫస్ట్ అయితే మీరు ఏదన్నా ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు కానీ, లేదన్నా ఒక టెక్నాలజీ గురించి నేర్చుకునేటప్పుడు కానీ, ఆ టూల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఆ టూల్స్ ఓపెన్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి అనేది ఫస్ట్ గమనించాలి. అలా గమనిస్తేనే మీరు ఆ టూల్ని అర్థం చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మనకి థీమ్ హెడర్ వచ్చేసి హెడర్ 1. ఎప్పుడైనా సరే టైటిల్ అనేది హెడర్ 1లోనే ఉండాలి. అండ్ ఇక్కడ ఫాంట్స్ వచ్చేసి హెల్విటికా బోల్డ్ అని ఉంది. ప్రస్తుతానికి నేను దాన్ని తీసేసి నేను వేరే ఫాంట్ అనేది యాడ్ చేస్తున్నాను. లైక్ పాపిన్స్ సెమీ బోల్డ్ అనే ఫాంట్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని సైజ్ కూడా నేను తగ్గిస్తున్నాను, ఎందుకు మరీ బోల్డ్గా అనిపిస్తుంది వెబ్సైట్లో. సో అండ్ ఈ లెర్న్ విత్ సస్రే మీడియాలో నేను సస్రే మీడియాని కిందకి తీసుకొస్తున్నాను. కిందకి తీసుకొచ్చిన సస్రే మీడియాని మిడిల్ అలైన్మెంట్ చేస్తున్నాను. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి హెడర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైటిల్ అనేది ప్లేస్ అయ్యింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ కొంచెం ఎస్ అనేది అలైన్మెంట్ అనేది పక్కకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, పైన స్పేస్ ఉంది కాబట్టి వెళ్ళింది. సో ఈ విధంగా మనము టైటిల్ అనేది ఇచ్చాం. ఇన్స్టెడ్ దీని ప్లేస్లో మీరు లోగో ఇవ్వాలనుకోండి,
లోగో ఇవ్వాలంటే మీకు ఇక్కడ సంబంధించిన పిక్సెల్స్ అనేది తెలియాలి. ఫస్ట్ ఇది విడ్త్ ఎంత, హైట్ ఎంత అనేది తెలియాలి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఒక లోగోని డిజైన్ చేసేటప్పుడు ఆ లోగో ఎలా ఉండాలి, స్క్వేర్ షేప్లో ఉండాలా లేకపోతే రెక్టాంగిల్ షేప్లో ఉండాలా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మ్యాక్సిమం పిక్సెల్స్లో తీసుకోండి. ఎందుకంటే లోగో అనేది మ్యాక్సిమం పిక్సెల్స్లో మినిమం టు ఒక 1 MB అన్న ఉండాలి లోగో రిజల్యూషన్. సో ఆ 1 MB లోగోని ఇక్కడ డ్రాగ్ చేసి చిన్నది చేస్తే సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లోగో అనేది డిజైన్ చేస్తాను. చూడండి, ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ మీద క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఇంచెస్లో పెట్టుకుంటున్నా. లైక్ ఎంత, విడ్త్ వచ్చేసి 20 పెడుతున్నాను. అండ్ దాంతోపాటుగా హైట్ వచ్చేసి 20 పెడితే ఏంటంటే అది మనకి ఎలా వస్తుంది, స్క్వేర్ షేప్లో వస్తుంది. అంటే విడ్త్ హైట్ రెండు ఒకటే కాబట్టి స్క్వేర్ షేప్లో వస్తుంది. బట్ నాకు హైట్ లెంత్ కావాలి, నేను 40 పెట్టుకుంటున్నాను. 40 పెట్టుకున్న తర్వాత రెజల్యూషన్ అనేది 72లోనే ఉంచుతాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సారీ, హైట్ అనేది తక్కువ ఉండాలి, విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, హైట్ అనేది విడ్త్ అనేది 40 పెడుతున్నాను, హైట్ అనేది 20 పెడుతున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు విడ్త్ అనేది వచ్చేసింది మనకి, హైట్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫైల్ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న లోగో ఏదైతే ఉందో మా కంపెనీ లోగో సస్రే మీడియా అని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ సస్రే మీడియా ఉంది, సస్రే మీడియాకి సంబంధించిన PNG ఫైల్ ఉంది. ఈ PNG ఫైల్ అనేది ట్రాన్స్పరెంట్ ఫైల్. దీన్ని కంట్రోల్ A మీద క్లిక్ చేసి కంట్రోల్ C మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఎలిమెంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఆ లోగో అనేది ఇక్కడికి రీప్లేస్ అయింది కదా, ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు డ్రాగ్ చేసి మిడిల్ అలైన్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏం కావాలి, లెర్న్ విత్ సస్రే మీడియా కాబట్టి లెర్న్ విత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, లెర్న్ విత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు టెక్స్ట్ ఫాంట్ కలర్ ఏది ఉండాలి, ఇప్పుడు నాకు సస్రే మీడియా ఏదైతే ఉందో బ్రాండింగ్ కోసం, ఇది బ్రాండింగ్ ఎలా అయితే ఉండాలో అదే కలర్ ఫాంట్ని అదే లుక్ని మీరు వెబ్సైట్కి ఇవ్వాలి. ఎప్పుడైనా బ్రాండింగ్ అంటే అలానే ఉంటుంది. సరే, సపోజ్ మీరు ప్రైమరీ కలర్ బ్లూ తీసుకొని సెకండరీ కలర్ గ్రీన్ తీసుకుంటే ప్రైమరీ కలర్తోనే ఉండాలి ప్రతి లెటర్ మీ బ్లాగ్లో, అప్పుడే మీకు బ్రాండింగ్ లుక్ అనేది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్రాండింగ్ ఎలా చేయాలనేది. సో ఇక్కడ లెర్న్ విత్ సస్రే మీడియాని కొంచెం పెద్దది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు లెర్న్ విత్ సస్రే మీడియా అనేది పెద్దదైంది. ఇప్పుడు ఇది మన లోగో, దీన్ని గ్రూప్ చేయాల్సినాం. సో కంట్రోల్ G రెండింటినీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంట్రోల్ A క్లిక్ చేసి లేయర్స్లోకి వెళ్ళి వెర్టికల్ లేయర్ ఇస్తున్నాను. అదంటే అది మిడిల్ అలైన్మెంట్కి వచ్చేస్తుంది. అంటే హారిజంటల్ సెంటర్కి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు రెండు ఇవి మిడిల్ అలైన్మెంట్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ట్రాన్స్పరెంట్లోనే సేవ్ చేసుకోవాలి. లైక్ క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ PNG ఆర్ ఎక్స్పోర్ట్ యాజ్ మీద క్లిక్ చేసినా ఓకే. ఇక్కడ మనకి ఫార్మేట్ వచ్చేసి PNG ఫార్మేట్లో ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్లో ఉండాలి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ చేసుకున్నాను, నా సస్రే మీడియా ఫైల్లోనే సేవ్ చేసుకున్నాను. బికాస్ ఇది సస్రే మీడియాకి సంబంధించిన ఫైల్ కాబట్టి. సో ఇది సేవ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ టైటిల్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ టెక్స్ట్ టైటిల్ని డిలీట్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దాని మీదకి వెళ్ళినా చాలు మనకు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. మై ఇమేజ్ అప్లోడ్స్లోకి వెళ్ళాలి. సో కొంచెం ఒక 2 seconds లేట్గా వస్తుంది, నో ప్రాబ్లం, రాలేదనుకోవద్దు, 2 seconds వెయిట్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ అండ్ డేటాలోకి వెళ్ళి సస్రే మీడియాలోకి వెళ్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా క్రియేట్ చేసిన PNG ఫార్మేట్ ఇక్కడ చూసినట్లయితే నేను గ్రూప్ అనేది పెట్టుకున్నాను, టైప్ గ్రూప్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో నాకు దేని ఫైల్ ఏ ఫార్మేట్ ఫైల్ ఆ ఫార్మేట్కి సపరేట్ అయిపోయింది. సో ఓపెన్ మీద క్లిక్ చేసి మనకి ఆ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన ఫైల్ని యాడ్ టు పేజ్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇది అనేది యాడ్ అయిపోయింది కదా, దీన్ని నేను చిన్నది చేస్తున్నాను. అండ్ దీన్ని మనం క్రోప్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం చిన్నది చేసాం కదా, అదేవిధంగా దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్రాప్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు, ఫ్రీ క్రాప్ ఇది. సో ఇట్లా క్రాప్ చేసుకుంటే ఏంటంటే మనకి
అలైన్మెంట్ అనేది బాగా నీట్గా సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా క్రాప్ చేసుకుని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సపోజ్ ఎప్పుడైనా సరే ఒక హెడర్ని కానీ ఫూటర్ని కానీ మూలలకి ఇచ్చేవాకండి, కొంచెం ఉన్న గ్యాప్ ఉండాలి. లైక్ మీరు అలైన్మెంట్ అనేది చూసుకోవాలి. ఈ మూలలు లైక్ ఈ హైట్ కరెక్ట్గా ఉందా, అంటే ఈ స్పేస్ ఉంది చూసారా, ఈ స్పేస్ దగ్గర కరెక్ట్ మూల ఉందా లేదా, లైక్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో లెర్న్ విత్ సస్రీ మీడియా అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇది మన హెడర్కి సంబంధించిన ట్యాగ్. సో ఇది ఎంతవరకు అయితే డ్రాగ్ చేస్తానో అదంతా హెడర్ కిందకే వస్తుంది. సో ఇప్పుడు నేను హెడర్ అనేది నాకు అంత ఉండకూడదు. మరీ లెంత్ ఉండకూడదు. కరెక్ట్గా నేను ఈ నా టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్కి ఇచ్చేస్తున్నాను లైక్ ఇట్లా. సో అలైన్మెంట్ అనేది సెట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసి మీరు సిస్టంలో ఉన్న కీస్ని యూజ్ చేసి లైక్ పై, అప్, డౌన్, లెఫ్ట్, రైట్ యారోస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. లైక్ మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. నేను ఇక్కడ సిస్టంలో నేను యారో మార్క్స్ పైకి కిందకి అంటున్నాను. సో మీరు గమనించినట్లయితే కనిపిస్తుంది. మీరు అలైన్మెంట్ అనేది అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన హెడర్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మెనూస్ అనేది యాడ్ చేయాలి. సో మెనూస్ కిందకు వస్తే మనకి ఫస్ట్ ఏముంటుంది, హోమ్ ఉంటుంది. తర్వాత మన ఆర్టికల్స్కి సంబంధించిన డేటా అనేది ఇవ్వాలి. లైక్ ఇప్పుడు మీ ఆర్టికల్స్లో ఏమైతే పబ్లిష్ చేస్తున్నారు, లైక్ డిజిటల్ మార్కెటింగా, SEO టిప్సా, లేకపోతే కంప్యూటర్ టిప్సా, గ్యాడ్జెట్స్కి సంబంధించినవా, ఏవి పోస్ట్ చేస్తున్నారు అనేది మీరు ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోవటమో లేకపోతే ఒక నోట్ ప్యాడ్లో రాసుకోవటమో చేయాలి. ఫర్ సపోజ్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నేనైతే లెర్న్ విత్ సస్రీ మీడియాలో ఏముంటాయి కామన్గా యూజ్ చేసే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ యాడ్ చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఇంకోటి ఏమి యాడ్ చేస్తున్నాను, బ్లాగింగ్. ఇలా మీ కాన్సెప్ట్స్ అన్నిటినీ మీరు ఒక పేపర్ మీదో లేకపోతే ఒక నోట్ ప్యాడ్లోనో, ఇవన్నీ కేటగిరీస్ కిందకు వస్తాయి. బ్లాగింగ్ ఇవన్నీ కేటగిరీస్కి వస్తాయి. ఇలాంటి కేటగిరీస్ అన్నీ మీరు ఒక రాసి పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకి మెనూస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ డిజిటల్ మార్కెటింగ్, బ్లాగింగ్, ఇంకా యూట్యూబ్ మార్కెటింగ్ అనుకోండి. నేను ఏదో ఇచ్చేస్తున్నాను, మెనూస్ క్రియేట్ చేయాలి కాబట్టి. ఇంకోటి ఇంకేమున్నాయి, ఫేస్బుక్ మార్కెటింగ్ అనుకోండి. సో ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకే వస్తాయి, బట్ ఊరిగా నాకు గుర్తొస్తున్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాను. SEO, SEM ఇట్లా ఇవన్నీ కేటగిరీస్ అనుకోండి. ఫర్ సపోజ్ నేను వీటిని మినిమైజ్ చేశాను. ఇప్పుడు మనము మెనూస్ క్రియేట్ చేయాలి. మెనూస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సపోజ్ RSave అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, RSave గ్రో యువర్ బిజినెస్ విత్ IT, డిజిటల్ మార్కెటింగ్, రెడీమేడ్ టెంప్లెట్స్, మేక్ మనీ ఆన్లైన్, మెంబర్స్, ప్లాన్స్ అండ్ ప్రైజెస్, వెబ్ డిజైనింగ్, నో కోడింగ్. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి, మనము ఇక్కడ పైన మెనూస్లో యాడ్ చేస్తేనే వచ్చినాయి. మెనూస్లో యాడ్ చేసి వాటికి SEO చేస్తే ఇట్లా మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మన వెబ్సైట్ కొట్టగానే RSave అని సో ఇట్లా వచ్చేస్తాయి అనమాట. లైక్ సస్రీ మీడియా చూడండి. సస్రీ మీడియా రీసెంట్గా డిజైన్ చేసింది కాబట్టి మనకి సస్రీ మీడియాకి సంబంధించిన డేటా ఏమొస్తుంది, సస్రీ మీడియాకి సంబంధించిన వెబ్సైట్ వస్తుంది, సస్రీ మీడియాకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది, సస్రీ మీడియాకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అండ్ దాంతోపాటుగా సస్రీ మీడియాకి సంబంధించిన బిజినెస్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇదంతా మనం SEO చేస్తే అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు బిగినింగ్లోనే మీరు ఒక ప్లానింగ్ తోటి, ఒక స్ట్రాటజీ తోటి వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ బ్యాక్ ఎండ్లో మనం SEO అనేది చేస్తాం. ఇప్పుడు మనము మెనూస్ అనేవి యాడ్ చేయాలి. లైక్ మేనేజ్ పేజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మేనేజ్ పేజెస్లో మనము పేజెస్ యాడ్ చేయాలి. లైక్ యాడ్ పేజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ పేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన గురించి తెలియాలి కదా విజిటర్కి. అబౌట్ పేజ్ ఒకటి యాడ్ చేద్దాం. యాడ్ పేజ్, అబౌట్ పేజ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది మనకి మెనూస్లో యాడ్ అయిపోయింది. ఇంకొక పేజ్ వచ్చేసి సర్వీసెస్ పేజ్. సో మీరు ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే సర్వీసెస్ పేజ్ యాడ్ చేయొచ్చు. నార్మల్గా ఉండాల్సిన పేజ్ ఏంటి, కాంటాక్ట్ పేజ్ ఖచ్చితంగా ఉండాలి. సో మనకి యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే మనం ఫాలో అవ్వాల్సిన పేజెస్ అయితే ఇవి ఉన్నాయి. అబౌట్ పేజ్ ఒకటి, కాంటాక్టర్స్ పేజ్ ఒకటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటి, అండ్ దాంతోపాటుగా డిస్క్లైమర్ ఒకటి. ఒకవేళ మీరు ఏదైనా కంటెంట్ని ఎక్కడి నుంచైనా తెచ్చుకునే పని అయితే DMCA పాలసీ సంబంధించిన
పేజ్ ఒకటి, ఇవన్నీ మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి క్రియేట్ చేసిన తర్వాత అందులో మ్యాటర్ అనేది ఎలా ప్లేస్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి కాంటాక్ట్ పేజ్ ఒకటి, అబౌట్ పేజ్ ఒకటి, అండ్ లాస్ట్గా వచ్చేసి బ్లాగ్ అనేది యాడ్ చేస్తున్నాను, యాడ్ విక్స్ బ్లాగ్. సో మనం బ్లాగే కదా, మనది ఇప్పుడు బ్లాగే కదా, డైనమిక్ వెబ్సైట్ కాదు కదా, ఓన్లీ స్టాటిక్ వెబ్సైటే కదా. బ్లాగ్ షేర్ యువర్ ఎక్స్పర్ట్స్, గ్రో ట్రాఫిక్ అండ్ కనెక్ట్ విత్ ద రైడర్స్. సో ఇది పెట్టుకుందామా, రైటర్ టీమా లేకపోతే మెంబర్ ఏరియానా? సో ఇవి 3 ఆప్షన్స్ అనమాట. ఇందులో మనకి జస్ట్ బ్లాగ్ ఒకటే, లైక్ అసలు మన మెంబర్స్ని మన దాంట్లో లాగిన్ అవ్వడానికి ఇట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ చదువుకొని విజిటర్స్ వెళ్ళిపోతారు అంతే. లేదనుకుంటే ఒక టీం ఉందా మీ దగ్గర, బ్లాగ్ రైటింగ్ టీం ఉందా, వాళ్ళకి రోల్స్ అనేవి యాడ్ చేస్తే మీ దాంట్లో పబ్లిష్ చేయడానికి వీలు ఉంటుందా అని చెప్పి ఇది వేసుకోవచ్చు, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బ్లాగ్ విత్ మెంబర్ ఏరియాస్ అంటే ఇప్పుడు బ్లాగ్ మీ వెబ్సైట్కి వచ్చిన వాళ్ళకి లాగిన్, సైన్ అప్కి సంబంధించిన ఇంటిగ్రేషన్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. ఇవి మనం మాన్యువల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బ్లాగ్ విత్ మెంబర్ ఏరియాలోకి వెళ్ళండి. ఎందుకంటే మీ బ్లాగ్ వచ్చిన వాళ్ళు మేబీ వాళ్ళ ఆర్టికల్స్ని సేవ్ చేసుకోవాలనుకుంటే సైన్ అప్ అయ్యి సేవ్ చేసుకుంటారు, ఆర్ మీరు వాళ్ళ ఆర్టికల్స్ చదివి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతారు. మనకి దీన్ని యాడ్ చేయడం వల్ల మనకు నష్టమే ఉండదు, జస్ట్ అది ఒక ఆప్షన్ మాత్రమే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మేనేజ్ పేజెస్లో మనకి ఏమేమి యాడ్ అయినాయో చూడండి. హోమ్ ఒకటి, అబౌట్ ఒకటి, కాంటాక్ట్ ఒకటి, అండ్ బ్లాగ్ ఒకటి యాడ్ అయింది. సో మనకి బ్లాగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది లెర్న్ విత్ సస్రీ మీడియాలో. అండ్ ఇక్కడ లాగిన్ బార్ ఉంది చూసారా, ఇది మెంబర్ ఏరియా అంటారు. సో మనము మెనూస్ అనేది సైట్ మెనూస్, ఇక్కడ సైట్ పేజెస్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో సైట్ మెనూస్, సైన్ అప్ అండ్ లాగిన్స్, బ్లాగ్ పేజ్, మెంబర్ పేజెస్, పేజ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మనం ఓన్లీ సైట్ పేజెస్, సైట్ మెనూసే చూడాలనుకోండి, సైట్ మెనూస్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఏమేమి పేజెస్ ఉన్నాయి మన బ్లాగ్లో, ఇవి మనం వీటికి ఎస్ఈఓ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అనమాట. లైక్ సపోజ్ లెర్న్ విత్ సస్రీ మీడియా ఉంది కదా, లెర్న్ విత్ సస్రీ మీడియా రంగాల్ని ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అబౌట్, కాంటాక్టర్స్ ఇట్లా కనిపిస్తాయి అనమాట, సబ్ పేజెస్ అన్ని. అండ్ వీటికి ఎస్ఈఓ చేస్తేనే అలా మనకి విజిబుల్ అవుతాయి. ప్రస్తుతానికి మన బ్లాగే కాబట్టి మెయిన్గా ఉండాల్సిన పేజెస్ అయితే ఇవి 2, అండ్ దాంతోపాటుగా ఇంకా 2 యాడ్ చేయాలి. డిస్క్లైమర్ ఒకటి, బ్లాంక్ పేజ్ యాడ్ చేస్తున్నాను. సో దానికి వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేరు పెడుతున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేరు పెట్టాను. అండ్ దీన్ని డూప్లికేట్ చేసి డిస్క్లైమర్గా రీనేమ్ చేస్తున్నాను. సో డిస్క్లైమర్గా యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి మెనూ పేజెస్లో? హోము, అబౌట్, కాంటాక్ట్, బ్లాగ్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు ఇందులో మనకి బ్లాగ్ అనేది చివరిలో రావాలనుకోండి, ఇట్లా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, సరిపోయిద్ది. మీకు మెనూస్ అనేవి ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మెనూస్ అనేవి మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఆటోమేటిక్గా మెనూస్ ఇక్కడ డిస్ప్లే కావాలనుకుంటే దానికి ఒక ఆప్షన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి మెనూస్ యాడ్ చేసుకునే ఆప్షన్స్. మాన్యువల్గా చేసుకుంటే ఏంటంటే మీకు మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఆర్ మీరు నార్మల్గా చేసుకోవాలనుకుంటే మీకు మొబైల్ ఫ్రెండ్లీగా ఉండదు ఆ మెనూ అనేది. సో మొబైల్ ఫ్రెండ్లీగా ఉండని మెనూ యాడ్ చేసి చూద్దాం, అండ్ నార్మల్గా మాన్యువల్గా మెనూస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ బ్లాగ్ అనేది చివరిలో పెట్టేస్తున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చివరిలో పెడుతున్నాను, బ్లాగ్ ముందర పెడుతున్నాను. ఆవిడ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్, డిస్క్లైమర్. ఓకే, బ్లాగ్ అనేది హోమ్ పక్కన ఉండాలి కాబట్టి అక్కడ పెట్టేస్తున్నాను, కాంటాక్ట్ అస్ అనేది చివరిలో ఉండాలి కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ హోము, బ్లాగ్, అబౌట్, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, కాంటాక్ట్. సో ఇది మన మెనూస్ యొక్క ప్యాటర్న్. ఇప్పుడు మెనూస్ మన సైట్లో ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంత బండగా అవసరంలా మనకి, సో తగ్గిస్తున్నాను కొంచెం ఐ క్యాచీగా ఉండేటట్లుగా. ఇప్పుడు మెనూస్ అనేది యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి మనం కాంటాక్ట్ పేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఏంట్రా బాబు ఇది హోమ్ పేజా ఏందనుకోవచ్చు మీరు, కానీ ఇప్పుడు మనం ఉంది కాంటాక్ట్ పేజ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ పేజ్లో ఉన్నారనేది. ఇప్పుడు మనము మెయిన్గా హోమ్ పేజ్లోకి వెళ్ళాలి కాబట్టి సైట్ పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇది మన సైట్ పేజ్కి సంబంధించిన బ్లాంక్ పేజ్. మనం ఇంకా ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ఇక్కడ మెనూ అనేది యాడ్ చేయాలి. ప్లస్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మెనూస్ అండ్ యాంకర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మెనూస్ అనేది యాడ్ చేయండి. ఇట్లా వస్తుంది మనకి మెనూ అనేది. సో ఇట్లా మనం దాన్ని చిన్నది చేసుకోవాలనుకుంటే చిన్నది చేసుకోవాలి, పెద్దది చేసుకోవాలనుకుంటే పెద్దది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెనూ అనేది ఇట్లా యాడ్ చేసేసాను. ఇప్పుడు మీరు ఇది చూడాలనుకోండి, ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా, అసలు ఈ సైట్ అనేది ఎలా కనిపిస్తుంది విజిటర్కి అని మీరు చూడాలనుకోండి, ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
యాజ్ టీజ్ ఒక విజిటర్కి మీ వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ టు ఎడిటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీ అన్నాను కదా, ఈ మొబైల్ ఫ్రెండ్లీలో ఇప్పుడు చూద్దాం, మెనూ చూద్దాం. ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీ ఇది స్కిప్ చేసేయండి, మాన్యువల్గా మనం మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకుందాం. ఇక్కడ లెర్న్ విత్ సస్రీ మీడియా అనేది ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను సైడ్కి. సో ఇక్కడ మెనూ అనేది ఆప్షన్ అనేది ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను సైడ్కి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పేజ్ అనేది ఇట్లా పైకి ఉంది. సో దీన్ని పైగానే వేస్తాను. సో ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను అలైన్మెంట్ సెట్ అయ్యేటట్లుగా. సో ఇప్పుడు మనకి మెనూ అనేది ఇట్లా ఉంది. మాన్యువల్గా మనకి విక్స్ వాడు డైరెక్ట్ మెనూ అనేది ఇట్లా వచ్చేసాడు. బట్ మనము మన ఓన్గా అయితే మెనూని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది మొబైల్ ఫ్రెండ్లీగా, ప్రస్తుతానికి ఈ మెనూని ఎలా మనము డిజైన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ మెనూ ఉంది, ఈ మెనూ అనేది ఎడిట్ చేసుకోవాలి మీరు. మరీ మొబైల్ ఓపెన్ అయినప్పుడు మరీ పెద్దగా కనిపిస్తున్నాయి ఇవి, లైక్ ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి. వీటిని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ మెనూ మీద క్లిక్ చేసి ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేఅవుట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మిడిల్లో ఉందా, లేకపోతే లెఫ్ట్లో ఉందా, రైట్లో ఉందా, టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా ఉందనేది ఇక్కడ మనం మెనూ లేఅవుట్లో చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీన్ని టోటల్గా టెక్స్ట్ని తగ్గించాలంటే ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ అనేది నేను ఏది పెట్టుకుంటానంటే నార్మల్గా ప్రతి వెబ్సైట్కి నేను యూజ్ చేసే ఫాంట్లని పాపిన్స్ సెమీ బోల్డ్ అనే ఫాంట్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ప్రోయాక్సిమా నోవా అని చెప్పి ఫాంట్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ప్రస్తుతానికి ప్రోయాక్సిమా నోవా అని చెప్పి ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అనేది తగ్గించేస్తాను. అండ్ ఇక్కడ మీకు చాలా లైట్గా కనిపిస్తుంది. సో లైట్గా హెవీగా కనిపించాలంటే పాపిన్స్ సెమీ బోల్డ్ని యూజ్ చేయండి. ఇక్కడ మీకు గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే, మనకి మొబైల్లో అయితే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉందని చెప్పాను కదా, గ్యాప్ తగ్గించుకోవడానికి ఈ విధంగా మనము చిన్నది చేసుకోవచ్చు. ఈ ఎలిమెంట్నే మనం ఇట్లా డ్రాగ్ చేసుకొని లేకపోతే ఇట్లా చిన్నది చేసుకొని మనం గ్యాప్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఎడిట్ మెనూ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనము ఈ లాగిన్ బార్ని చూద్దాం, లేఅవుట్ ఎలా ఉందని. సో ఈ లాగిన్ బార్కి సంబంధించిన ఐకాన్ సైజ్ తగ్గిస్తున్నాను. సో 22 లాస్ట్ సైజ్ అది. ఇది మిడిల్ అలైన్మెంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ మెనూను ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, క్రాస్ మార్క్, దాని మీద ట్యాప్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి పాపప్ అవుతాయి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రీజ్ మెనూ, ఒకవేళ మీరు ఈ మెనూను ఫ్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ఉంది, డిజైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మెనూ అనేది ఏ టైప్లో కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఒక్క రోజులోనే నేర్చుకోలేరులేండి, బట్ మీరు గుర్తుపెట్టుకోండి. మెనూస్ అనేవి ఈ విధంగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్లో ఇలా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది. డైరెక్ట్ మొబైల్లో ఇలా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మెనూస్ అయితే ఇది. ఇప్పుడు మాన్యువల్ మెనూ అన్నారు కదా, ఆ మెనూస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను డెస్క్టాప్ మోడ్లోకి వెళ్తున్నాను. ఈ డెస్క్టాప్ మోడ్లో మాన్యువల్ మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ బటన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత బటన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్ళి టెక్స్ట్ అండ్ ఐకాన్ బటన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఐకాన్ బటన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మనకి ఇది మెనూ సంబంధించిన ప్లేస్మెంట్ అనమాట, లైక్ దానికి సంబంధించిన సింబల్. సో ఈ సింబల్ని యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని మనకి నచ్చినట్లుగా మనము పెద్దది చేసుకోవాలనుకుంటే పెద్దది చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది పెట్టుకోవచ్చు. సో మనకు నచ్చినట్లుగా ఆ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఐకాన్ బటన్ని మనం మెనూగా ఎలా మార్చాలి, దీన్ని మనకి లైట్ బాక్స్లు అని చెప్పి ఉంటాయి. ఇందులో విక్స్లో మనకి లైట్ బాక్సెస్ అని చెప్పుకుంటాయి. ఆ లైట్ బాక్సెస్ని యూజ్ చేసి మనం మెనూస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బటన్ని యూజ్ చేయండి, యాడ్ చేయండి. దాన్ని డిజైన్ చేసుకోవాలనుకుంటే మనకి డిజైనింగ్ ఆప్షన్ అనేది ఏమి ఉండదు దీంట్లో. మనకి డైరెక్ట్గా ఈ బటన్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఒక ఐకాన్ లాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి యాడ్ మీద క్లిక్ చేసి డెకరేటివ్స్లోకి వెళ్ళి
ఇక్కడ మనకి ఏముంటుందంటే ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఐకాన్స్ అనే ఆప్షన్స్లో మోర్ ఐకాన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి మెనూ అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఫెవికాన్స్ వస్తాయి. దీని మీద క్లిక్ చేయండి. సో హ్యాంబర్గర్ మెనూ అనమాట దీని మీద క్లిక్ చేసి దీన్ని చిన్న చేయండి, మీకు నచ్చినట్లుగా చేసుకోండి. దీన్ని చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు నేను బ్రాండింగ్ అన్నాను కదా, ఈ బ్రాండింగ్కి సంబంధించిన కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇవ్వండి. లైక్ డిజైన్లోకి వెళ్ళి చూస్ కలర్లోకి వెళ్ళి ఇది ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు విజిటర్ వచ్చి దీని మీద క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ ప్రస్తుతానికి అది బటనే, జస్ట్ ఊరకట్లా కనిపిస్తుంది అంతే బటన్. సో అది మెనూ కూడా కాదు. బ్యాక్ టు ఎడిటర్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మెనూ అనేది యాడ్ చేసుకున్నారు. లేదు మీరు మామూలుగా మెనూ అనేది యాడ్ కావాలి మాకు అనుకుంటే మెనూ పిఎన్జి అని చెప్పి ఐకాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మనకి లాట్ ఆఫ్ మెనూ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇందులో ఇది తీసుకుంటారా లేకపోతే ఇది తీసుకుంటారా అనేది మీ ఇష్టం. మీ వెబ్సైట్కి సెట్ అయ్యేదాన్ని బట్టి మీ ఇష్టం. నేను ఇందాక మీకు లోగో యాడ్ చేశాను కదా, సేమ్ ప్రాసెస్లో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న పిఎన్జి ఫార్మేట్ సంబంధించిన మెనూ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మెనూ అనేది మాన్యువల్గా క్రియేట్ చేయాలి. ప్రస్తుతానికి ఒక ఐకాన్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మెనూస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి మెనూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఐకాన్కి సంబంధించిన మెనూ ఎందుకు అనుకుంటే మనకి మొబైల్ ఫ్రెండ్లీలో కావాలంటే ఈ మెనూ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ప్లస్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వెల్కమ్ స్క్రీన్స్, సబ్స్క్రిప్షన్స్, లైట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంటరాక్టివ్స్లో లైట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లైట్ బాక్స్ అనే ఆప్షన్లో ఇక్కడ మీరు స్లైడర్, సబ్స్క్రిప్షన్ స్లైడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. గెట్ ఆన్ ద లిస్ట్, ఏదైనా సరే మీకు నచ్చింది ఏదైనా సరే ఇక్కడ లైట్ బాక్స్లో ఉన్నవి మాత్రమే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్స్క్రిప్షన్ స్లైడర్ అనేది యాడ్ చేస్తున్నాను మన సైట్కి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ సబ్స్క్రిప్షన్ స్లైడర్ అనేది మనకి మెనూగా వర్క్ అవ్వాలి. సో దీనికోసం మనకి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంది మెనూ కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ మనకు మెనూకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి ఇది మెనూకి సంబంధించిన లేఅవుట్. ఈ లేఅవుట్ని ఎడిట్ చేయాలి. ఫస్ట్ డిజైన్లోకి వెళ్దాం. డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ ఆప్షన్, డిజైన్ కలర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్లెయిన్ ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకుంటున్నాను. బ్లాక్ తీసుకుందాం. బ్లాక్ తీసుకొని ఒపాసిటీ తగ్గిస్తున్నాను. బ్లాక్ వద్దు, బ్రాండింగ్ కలరే తీసుకుందాం. ఈ కలర్ తీసుకుంటున్నాను. ఒపాసిటీ అనేది నేను తగ్గించేస్తున్నాను. లైక్ 70 పెడుతున్నాను ఒపాసిటీ. దీన్ని చాలా చిన్నది చేస్తున్నాను. అంటే మెనూ కదా మనకి, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి. సో ఈ ఎక్స్ మార్క్ని చిన్న చేయొచ్చు, పెద్ద చేయొచ్చు. అది విజిటర్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుందా లేదా అనేది మీరు విజిటర్ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించి పెట్టండి. సో దీన్ని నేను కొంచెం దీనికి సంబంధించిన డిజైన్ అనేది నేను ఒపాసిటీ పెంచుతున్నాను, ఎందుకంటే పెద్ద ఐ క్యాచ్గా లేదు కాబట్టి ఒపాసిటీ అనేది పెంచేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి మెనూ ఓవర్ లేయర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్స్ యాడ్ చేయాలి. లైక్ మన మెనూలో ఏదైతే ఉన్నాయో హోమ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని అక్కడ యాడ్ చేయాలి. సో టెక్స్ట్లోకి వెళ్తున్నాను. టెక్స్ట్లోకి వెళ్ళి ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు యాడ్ హెడ్డింగ్ 2 కదా మనం యాడ్ చేయాల్సింది, యాడ్ హెడ్డింగ్ 2 యాడ్ చేస్తున్నాను. సో మెనూలో మనం యాడ్ హెడ్డింగ్ 2 అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మిడిల్ అలైన్మెంట్ పెట్టుకుంటాము. మిడిల్ అలైన్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి హోమ్ ఇవ్వాల్సింది. ఫస్ట్ హోము, తర్వాత ఇది మిడిల్ అలైన్మెంట్లోకి పెట్టుకోండి. లైక్ ఎడిట్ టెక్స్ట్, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తాయి అన్ని టెంప్లెట్స్. ఇప్పుడు దీని సైజు కూడా ఎప్పుడైనా సరే సైజ్ పెట్టేటప్పుడు అన్నిటికీ ఒకే సైజ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను దీనికి 20 ఇచ్చాను, నెక్స్ట్ ఫాంట్కి కూడా 20 రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ మనం కావాల్సింది. నెక్స్ట్ వచ్చేసి
కాంటాక్ట్ అస్ ఆర్ అబౌట్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అస్ అనుకోండి. కాంటాక్ట్ అస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది. సో ఇది ఎలిమెంట్ని పెంచుకోండి, ప్రాబ్లం లేదు, ఇది డెస్క్టాప్కి సంబంధించిందే కాబట్టి. మొబైల్లోకి వెళ్ళినప్పుడు మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం డెస్క్టాప్లో చేసిన తర్వాతే మొబైల్లో చేసుకోవాలి. లేదు మీరు మొబైల్లోనే చేసుకోవాలి అనుకుంటే అది అసలు కుదిరే పని కాదు. సో గ్యాప్స్, సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. నేనేదో జస్ట్ చేస్తున్నాను త్వరగా మీకు అర్థం అవ్వాలని. ఇక్కడ అన్ని డూప్లికేట్ చేస్తున్నాను. లైక్ డూప్లికేట్ అనేది చాలా సింపుల్ అండి. జస్ట్ ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి Ctrl+C Ctrl+V అంతే సరిపోయిద్ది, డూప్లికేట్ అయిపోయింది. డిస్క్లైమర్. ఇప్పుడు ఇదంతా మెనూస్ అనేవి బ్లాక్లో ఉన్నాయి. సో ఇది మిడిల్ అలైన్మెంట్ అనేది సెట్ కాలేదు, నాకు అనిపిస్తుంది సెట్ కాలేదని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మిడిల్ అలైన్మెంట్ తీసేస్తాను. ఎడిట్ టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి ఇట్లా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇదంతా ఇక్కడికి ట్రాక్ చేస్తున్నాను. ప్రతి ఎలిమెంట్ అలానే చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తున్నాను, డిజైన్ మీద క్లిక్ చేస్తున్నాను, బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అలైన్మెంట్ వచ్చేసి మనకు నచ్చినట్లుగా సెట్ చేసుకుంటున్నాను. ఇట్లా ట్రాక్ చేసేటప్పుడు మీకు అర్థం అవ్వాలి అది కరెక్ట్గా ఉందా లేదా దానికి కరెక్ట్గా ఉందా, అలైన్మెంట్ సెట్ అవుతుందా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా విక్స్లో మనకి టూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ టూల్స్ చూపించేస్తాయి. చూశారు కదా, ఆ టూల్స్ అనేవి చూపించేస్తాయి. సో ఈ విధంగా మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ప్రతి దాన్ని. మాన్యువల్గా చాలా ఈజీ అండి విక్స్లో క్రియేట్ చేయటం. జస్ట్ మీరు మైండ్ పెట్టాలి, ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. ఈజీగా వెబ్సైట్ని మీకు ఈకామర్స్ ఏంది ఎలాంటి వెబ్సైట్స్ అయినా సరే మీరు క్రియేట్ చేయొచ్చు. ఇందులో మనకి డెవలపర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ డెవలపర్ ఆప్షన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా నేను చెప్తాను ఫర్దర్గా వీడియోస్లో. సో మీ నుంచి నాకు కావాల్సింది, నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా, మీ నుంచి నాకు కావాల్సింది ఏంటి, ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. లైక్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియాలి ఫస్ట్. సో మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు తెలియకుండా నేను వీడియోస్ చేసుకుంటా వెళ్ళలేను కదా. ఇప్పుడు అలైన్మెంట్ చూడండి, కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్కి సంబంధించిన కలర్ అనేది మార్చాలి. లైక్ హోమ్ పేజ్కి సంబంధించిన టెక్స్ట్ ఇవన్నీ బ్లాక్లో ఉన్నాయి, వెనక పక్క డార్క్ బ్లూ ఉంది. దీని మీద బ్లాక్ అనేది సెట్ కాదు ఎప్పుడైనా. హెవీ కలర్స్ మీద లైట్ కలర్సే సెట్ అవుతాయి. కాబట్టి డిస్క్లైమర్లోకి వెళ్ళి నేను ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కలర్ ఉంది, టెక్స్ట్ కలర్. ఇది టెక్స్ట్ కలర్ అండి, ఇది టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ హైలైటర్ కలర్, మనకు అవసరం అలా. ఇది టెక్స్ట్ కలర్లో వైట్ పెడుతున్నాను. అండ్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ని అప్లై చేయండి మిగిలిన వాటన్నిటికీ. ఎడిట్ టెక్స్ట్, హైలైటర్ కాదు, సో ఇప్పుడు మనకి ఒక మెనూ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎవరన్నా విజిటర్ వచ్చి ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇది పాపప్ అవుతుందండి. అలా సెట్ చేయాలి మనం. సో దీనికోసం ఫస్ట్ మనం మెనూస్ అయితే ఇచ్చేసాం, మెనూస్కి సంబంధించిన నేమ్స్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు మెనూస్ సంబంధించిన నేమ్స్ అయితే ఇచ్చేసాం. ఈ మెనూస్కి లింక్స్ కూడా ఇవ్వాలి. లింక్స్ ఎప్పుడు ఇవ్వాలి, మనం ఎప్పుడైతే వెబ్సైట్ని పబ్లిష్ చేస్తామో, పబ్లిష్ చేసినప్పుడు లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనము ఈ మెనూస్కి లింక్స్ ఇవ్వగలం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, ప్రస్తుతానికి ఇది ఆ మెనూ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెనూ అనేది పాపప్ రావాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ మెనూస్కి సంబంధించిన ట్రిగ్గర్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ లైట్ బాక్స్కి సంబంధించిన ట్రిగ్గర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ని నేను కొన్ని సెట్టింగ్స్ చేస్తున్నాను. సో దాని గురించి మీరు చేసుకోవాలి. దాన్ని మీరు ఏం చేయాలంటే
ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. లైట్ బాక్స్ మీద క్లిక్ చేయండి, నాట్ ఆన్ టెక్స్ట్ మీద క్లిక్ చేయకుండా లైట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సెట్ ట్రిగ్గర్స్ అనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, సబ్స్క్రిప్షన్ సైడ్ బార్ అనేది ఉంటుంది. ఆ నేమ్ అనేది మెనూస్గా మార్చుకోండి, ఎందుకంటే మనము అది మెనూ ఐకాన్కి లింకింగ్ చేసేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట. మెనూస్ అని చెప్పిస్తున్నాను. లైట్ బాక్స్ పేజ్ సెట్టింగ్స్ అన్నాడు. ఆటోమేటిక్లీ డిస్ప్లే లైట్ బాక్స్ ఆన్ పేజ్ అనేది ఆప్షన్ని నో పెట్టుకున్న తర్వాత సో క్లోజ్ బటన్ యాడ్ చేయాలని అడుగుతుంది. యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, ఇట్లా కనిపిస్తుంది క్లోజ్ బటన్ అనేది. ఇఫ్ నాట్ క్లోజ్ చేసేయండి. ప్రస్తుతానికి నేను ఉంచుతున్నాను, దీని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఎగ్జిట్ మోడ్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనకి లైట్ బాక్స్ అనేది క్లోజ్ అయింది. ఇప్పుడు మనము వెక్టార్ ఆర్ట్ ఏదైతే ఉందో మనం అక్కడ నుంచి డ్రాగ్ చేసుకున్నాము, లైక్ మెనూస్ కోసం ఇక్కడ డ్రాగ్ చేసాము, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మెనూస్, మనం ఎందుకు ఇందాక నేను రీనేమ్ చేయమన్నాను ఈజీగా ఉంటుందని, దాని గురించే మెనూస్ అనేది ఒక లైట్ బాక్స్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేసి మెనూస్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దానికి లింకింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూ చూడండి. ఇప్పుడు మనకి దీని మీద క్లిక్ చేశాను కదా, ఇప్పుడు మనకి దీని మీద క్లిక్ చేస్తే ఈ మెనూస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రివ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి నార్మల్గా ఉంది. హెడర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ హెడర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది మెనూ అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తున్నారు విజిటర్ వచ్చి. ఓకే, హోమ్, బ్లాగ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, టర్మ్స్ అండ్ కండిషన్, డిస్క్లైమర్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలంటే ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఈ-కామర్స్ వెబ్సైట్ అనుకోండి, ఇక్కడ చాలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఎందుట్లో మన డ్రాప్ డౌన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డైనమిక్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ బేసిక్స్ స్టాటిక్ వెబ్సైట్ నేర్చుకోండి. స్టాటిక్ వెబ్సైట్లో ఏంటంటే టోటల్గా బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. స్టాటిక్ వెబ్సైట్లో లేకపోతే స్టాటిక్ ఏడిఐ క్రియేషన్లో కానీ, స్టాటిక్ విక్స్ ఎడిటర్ ద్వారా క్రియేషన్ చేసుకోవటం కానీ, ఏదైనా సరే బేసిక్ నుంచి చూస్తేనే మీరు మిడిల్ ఆఫ్ ద వీడియోలో లైక్ నేను ఏదైనా డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చూసారనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది, ఏ ఎలిమెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ డైనమిక్ వెబ్సైట్లో నేను మెనూస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. డైనమిక్ వెబ్సైట్లో మనకి ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఈ-కామర్స్ వెబ్సైట్లో లాట్ ఆఫ్ మెనూస్ ఉంటాయి. ఆ మెనూస్ని మీరు యాడ్ చేసుకొని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. సో మీరు బేసిక్లో మీరు స్టాటిక్ వెబ్సైట్లో మెనూస్ ఎలా యాడ్ చేయాలి, ఆటోమేటిక్గా వచ్చే మెనూస్ని ఎలా యాడ్ చేయాలి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మెనూ అనేది మనకు సైట్ యాడ్ అయింది. ఇప్పుడు మొబైల్ ఫ్రెండ్లీలో మెనూ, ఈ మాన్యువల్ మెనూని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మొబైల్ ఫ్రెండ్లీలోకి వెళ్తున్నాను. ఇప్పుడు మొబైల్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ మెనూ చూడ కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఈ మెనూని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఇన్ ద సెన్స్ హైడ్ అయిపోయిందండి. డిలీట్ అంటే టోటల్గా మనకి డిలీట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు డెస్క్టాప్ ఓవర్ వ్యూలో డిలీట్ చేస్తేనే మనకి టోటల్గా డిలీట్ అవుతుంది ఏ ఎలిమెంట్ అయినా విక్స్లో. ఇప్పుడు సపోజ్ మీరు డెస్క్టాప్ వ్యూలో డిలీట్ చేయకుండా మొబైల్ వ్యూలో డిలీట్ చేస్తే అది డెస్క్టాప్ వ్యూలో డిలీట్ అవ్వాలి కదా, అవ్వదు. ఎందుకంటే డెస్క్టాప్ వ్యూలో మనం ఆల్రెడీ ఎలిమెంట్స్ అనేవి సెట్ చేసి పెట్టుకున్నాం. ఆ ఎలిమెంట్స్ కదలకూడదు. మనకి మొబైల్లో మనం మాన్యువల్గా ఎలిమెంట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాం. సో దాని గురించి మనకి మొబైల్లో డెస్క్టాప్లో ఫ్రెండ్లీగా ఉన్న ఎలిమెంట్స్ మొబైల్లో ఫ్రెండ్లీగా ఉండాలనే రూల్ ఏం లేదు. కాబట్టి మనం నార్మల్గా డెస్క్టాప్లో ఉన్నది అట్లానే ఉంటుంది, మనకి మొబైల్లో ఉండేది ఇట్లానే ఉంటుంది. మనకి మొబైల్లో ఫ్లెక్సిబుల్గా లేదనుకుంటే అది డిలీట్ చేసేయండి, ప్రాబ్లం లేదు, హైడ్లోకి వెళ్తుంది. ఆ హైడ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, హైడింగ్ ఆన్ మొబైల్. సో మెనూ, మొబైల్ మెనూ ఐకాన్స్ అని చెప్పుంది కదా, అది మనకి ఇక్కడ హైడ్లో ఉంటుంది. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ మెనూ అనేది ఇట్లా యాడ్ చేస్తున్నాను సైడ్కి. ఇప్పుడు ఇదేంది, ఇది మనకి పైకి డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, కిందకి నేను అలైన్మెంట్ సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది మెనూ, ఇది మన ఐకాన్. ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఎలా ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ అనేది ఎక్కడైనా సరే మెనూను, లాగిన్ ఆప్షన్స్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనకి ఏంటి, మెనూ అనేది ఐకాన్ అనేది సైడ్ కనిపిస్తుంది. సో అదే ప్యాటర్న్లో మనం ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూ చేస్తున్నాం. సో దీని మీద ఓపెన్ చేసాం, చూడండి చాలా బండగా కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. బ్యాక్ టు ఎడిటర్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా సరే
డైరెక్ట్గా మనం ఇక్కడ యాడ్ ఓపెన్ చేయలేము ఆ లైట్ బాక్స్ని. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, లైట్ బాక్స్ అని ఉంటుంది ఇక్కడ మెనూస్ అని చెప్పి, ఎట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎత్తుక్కోవడం ఎందుకు అనుకుంటే మీరు ఏం చేస్తారు, నార్మల్గా ఇట్లా మొబైల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్నారు, ఎడిటర్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి దీని మీద ట్యాప్ చేసి బ్యాక్ టు ఎడిటర్లోకి వెళ్తే అది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించినవి నేను సైజెస్ అనేవి తగ్గించుకుంటున్నాను. 20 పెట్టాను ఇక్కడ మనకు 20 అవసరంలా, 16 సరిపోయింది. సో 16కి నేను పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మొబైల్లో మనకి చిన్న డిస్ప్లే కాబట్టి చాలా చిన్నగా కనపరచాలి కాబట్టి. ఈ ఇంటూ ఐకాన్ని నేను ఇక్కడ నుంచి ఇటు పక్కకు పెడుతున్నాను. సో సారీ, ఇక్కడే పెడదాం, ప్రాబ్లం ఏముంది, సరే ఇక్కడ పెడదాం. సో ఇట్లా పెట్టేసుకున్నాను. ఇక్కడ క్లోజ్ బటన్ కూడా చాలా చిన్నది చేస్తున్నాను. సో క్లోజ్ బటన్ కూడా చాలా చిన్నది చేసాం. ఇప్పుడు ప్రివ్యూ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి మెనూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి టోటల్గా మన వెబ్సైట్ హెడర్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూసాం. ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో లాగిన్ బటన్ని మనకి మొబైల్ అప్లికేషన్లో కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా బ్లాగ్ ఆర్టికల్స్ని ఇక్కడ ఎలిమెంట్స్గా ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో నేను ప్రతి వీడియోని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అయిపోయింది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి మనకు హెడర్కి సంబంధించింది నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో లాగిన్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి మొబైల్లో, అండ్ ఇందులో మనము ఎలా రిమూవ్ చేసి మళ్ళీ నార్మల్గా ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అండ్ ఫర్దర్గా బ్లాగ్ పోస్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్ని కస్టమైజెస్గా, కేటగిరీ వైజెస్గా ఎలిమెంట్స్గా ఎలా యాడ్ చేయాలనేది నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ మన వీడియోస్ షేర్ చేయండి, షేర్ చేసి చూడమనండి. Until then, take care. Signing out. Learn with Sasre Media.